సీజన్ వస్తుంది. రైనీ సీజన్ సమ్మర్ సీజన్ కాదబ్బా, ఇన్కమ్ ట్యాక్స్ సీజన్ వచ్చేసింది. నువ్వు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకున్నావా లేకపోతే చేసుకోబోతున్నావా? ఈ వీడియో నీకోసం. ఈ మధ్యన సిబిడిటీ 14th July 2025 అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. చెప్తున్నాను భయ్య, ఇది చిన్నగా తీస్తే సిరీస్, పెద్దగా తీస్తే మూవీ. నేను ఓవర్ ఎగ్జాగరేట్ చేయట్లేదు, నిజం చెప్తున్నాను. 4 months 40,000 రిటర్న్స్, 1042 crores. ఏంటంటారా? లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్యాక్ట్స్లోకి వెళ్తే సిబిడిటీ ఇన్వెస్టిగేషన్లో అన్కవర్ అయింది ఏంటంటే చాలా వరకు ర్యాకెట్స్ నడుస్తున్నాయంట. ర్యాకెట్సా? మీరు షాక్ అయ్యారా? నేను కూడా షాక్ అయ్యా. ర్యాకెట్స్ మన మీద ఎందుకు నడుస్తాయి బ్రో? నడుస్తున్నాయి. ఐటీ రిటర్న్స్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ మీద నడుస్తున్నాయంట. ఏం చేస్తున్నారు? ఐటీ రిటర్న్స్ ఏదైతే వేస్తున్నారో వాటి మీదే. ఇప్పుడు మీకు అన్నెసరీ లేకపోతే ఫ్రాడ్యులెంట్ క్లెయిమ్స్ కానీ లేకపోతే ఫేక్ డిడక్షన్స్ కానీ పెట్టేస్తున్నారు. ఇవంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా ర్యాకెట్స్ లాగా ఫామ్ అయ్యి లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ చేస్తున్నారంట. ఎవరు చేస్తున్నారు? ఐటీఆర్ ప్రిపేరర్స్ కానీ ఇంటర్మీడియట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేస్తున్నారంట. సార్ గవర్నమెంట్ ఏం చేస్తుంది బ్రో? చేస్తుంది. మనమే ChatGPT యూస్ చేస్తున్నాం, వాళ్ళు మాత్రం ఎందుకు కామ్గా ఉంటారు? గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ని లేకపోతే థర్డ్ పార్టీ సోర్సెస్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని ఇవన్నీ వాడి ఆ 1045 crores అదేనా సార్ పట్టేసుకున్నారా? లేదు, మనల్ని పట్టుకుంటున్నారు. సార్ మళ్ళీ మేము ఎందుకు వచ్చాం సార్? మనల్ని ఎందుకు పట్టుకుంటారు? మరి మనకి రిఫండ్స్ ఎవరికి వస్తున్నాయి? వాళ్ళ కమిషన్ 10%, 15% బ్యాచ్ వాళ్ళు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ పట్టుకుంటుంది మనల్ని. మనకే వస్తాయి, మనకే రిఫండ్స్ వస్తాయి. సో నోటీసెస్ వస్తే 200% పెనాల్టీ, కానీ ఆఖరికి ఇంప్రిజన్మెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఏం చెప్తున్నారు ఇవన్నీ? నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను, నాకు ఏం సంబంధం లేదు అంటారా? కాదు. ఎందుకంటే సిబిడిటీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఫేక్ సిమ్స్ అండ్ ఈమెయిల్ ఐడీస్ కూడా వాడుతున్నారంట వాళ్ళు. సో అందుకే సార్ ఇప్పుడు మరి నేనేం చేయాలి సార్? అందుకే లాస్ట్ 4 monthsలో 40,000 మెంబర్స్ 40,000 రిటర్న్స్ ఫైల్ చేశారు. అది కూడా 1045 crores. అరే నాకు ఈ డిడక్షన్ లేదు, నేను ఈ క్లెయిమ్ చెయ్యను, నాది విత్డ్రా చేసేసుకుంటున్నాను క్లెయిమ్ అని చెప్పి విత్డ్రా చేసుకున్నారు. ఇదే మన 4 months and 40,000 రిటర్న్స్, ఈ 1045 crores కదా. సో ఇది మీకు రాకూడదు అనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఈసారి ఐటీ రిటర్న్ వేసినప్పుడు. అంతేగాని హెచ్ఆర్ఏ ఇష్టం వచ్చినట్టు పెట్టేసి ఎలక్ట్రిసిటీ వెహికల్ లేకపోయినా సరే దాని డిడక్షన్, పొలిటికల్ పార్టీస్కి, ట్రస్ట్కి, విలేజ్ రూరల్ డెవలప్మెంట్కి, ఆఖరికి డిజేబిలిటీ డిపెండెంట్ చిల్డ్రన్ కూడా వదలట్లేదు. ఇవన్నీ వేసినప్పుడు వై అనే క్వశ్చన్ వాడండి. ఖచ్చితంగా మీ ప్రాక్టీషనర్స్ని అడగండి ఎందుకు ఏంటి అని చెప్పేసి, అప్పుడే ఐటీ రిటర్న్స్ వేయించుకోండి. లేదా ఖచ్చితంగా దీంట్లో ఇరుక్కుంటారు. ఇంకేంటి మరి? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఇలా ఎవరైనా బలయ్యారు అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బల అవ్వకూడదు అనుకుంటున్నారా? అర్జెంట్కి వీడియో ఫార్వర్డ్ చేయండి. ఆగండి, ఎవరు చెప్పారని చెప్తారు? ఫైనాన్స్ విత్ సంతోష్ చెప్పారని చెప్పండి.